ఏంటంటే అసైన్ ల్యాండ్స్, ఇనామీ ల్యాండ్స్, డికెటి పట్టాలు, ఈ పీఓటీ కింద ట్రాన్స్ఫర్ చేయటము, ఇటువంటి చాలా గోల్మాల్లు జరిగిపోయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి దుర్మార్గాలకి నిలవైపోయింది ఆంధ్రప్రదేశ్లో. రీసర్వే పేరుతో ఎవరి భూమి సరిగా నిలపల, అడగని సర్వే పోయి పొలాల్లో చేసి రాష్ట్ర వ్యాప్తంగా వందల వేల కోట్లు నాశనం చేసి దాన్ని రాళ్ళ మీద ఆయన పేరు ముద్ర వేసుకొని జగన్మోహన్ రెడ్డి పేరు. ఇప్పుడు ఎంతమంది అర్జీలు ఇచ్చింది? నాకు 25 సెంట్లు తగ్గింది, పేదోళ్ళు నాకు 19 సెంట్లు తగ్గింది, నాకు అరెకరా తగ్గింది. ఏం కర్మ ఇది? వీటన్నిటినీ రెక్టిఫై చేసే దానికోసం దీంట్లో ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో వచ్చిన ప్రతి అర్జీ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ పోర్టల్లోకి అప్లోడ్ అవుతుంది. సో ఎప్పటికప్పుడు వాళ్ళు సమీక్ష చేస్తారు ఈ సమస్యలు పరిష్కారం చేసేదానికోసం. ప్రభుత్వం రాగానే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసేసేసారు. ఇప్పుడు రీసర్వే రాళ్ళు, ఆ పేర్లు కూడా తీసేసేయాల్సిన పరిస్థితి. ఆఖరికి మా తాతలు ఇచ్చిన మా పొలాలకు కూడా పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు చూసుకోవాల్సిన దురదృష్టం పట్టింది. అట్నే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ఆ చట్ట ప్రకారం నాన్ బెయిలబుల్, జైలుకి పోవాలి. ఇది రాష్ట్రపతి గారి సంతకానికి పోయి ఉంది. అది రాగానే ఎవరైతే భూముల కుంభకోణం చేశారో వాళ్ళందరూ జైలు గోడలు, జైలు కమ్ములు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే పట్టదు. దాంట్లో ఏంటి, మదనపల్లి ఫైల్స్ తర్వాత, మదనపల్లి ఫైల్స్ అంటే తెలుసు కదా, ఆ ఫైళ్ళే తగలబెట్టారు ఆ ల్యాండ్ స్కామ్స్ వల్ల. ఇంచుమించు అన్ని స్కామ్లు సర్వేపల్లి జరిగి ఉన్నాయి. పెద్ద పెద్ద రెడ్డి గారులు, ఆయన ఆనాటి ఎమ్మెల్యే, మంత్రి అంత తెలుసుకొని ఆ భూముల కుంభకోణం భారీగా జరిగింది. వాటన్నిటి కూడా కక్కిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ చూశారు మీరు, పొదలకూరులో కాకానికి వద్దంటే సొంత మండలంలో 2 ఎంఆర్ఓలు సస్పెండ్ అయ్యారు. ఎవరి టైము ఇవన్నీ జరిగింది? నీ టైం. స్వాతి కావచ్చు, ఒక వీర వసంతరాయలు కావచ్చు, వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? ఇక్కడ ముత్తుకూరు మండలం అదే పరిస్థితి, మనుబోలు మండలం అదే. హైవే పక్కన 19 ఎకరాల 30 సెంట్లు బయట తీసుకుని 1.5 కోటి రూపాయలు చేశాడు. అక్కడ కోర్టు రోడ్లో 57 ఎకరాలు కాజేశాడు. అల్లుడి పేరుతో, వేరే కంపెనీ పేరుతో అల్లుడి లాస్ట్లో ఎంటర్ చేసి ఎకరా 15 లక్షలు. దాని వాల్యూ ఎంత? అరౌండ్ 1.5 crores. ఎకరా 1.5 కోటి, 10 పైసలకి తీసేసుకుంటారు. ఇవన్నీ ఎక్కడికి బావు? ఆ చట్టం రావాలా, వీళ్ళందరూ కమ్ములు లెక్క పెట్టాలా? అది తప్పదు.